తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క అనుబంధ వాళ్ళమైన శ్రీ కామాక్షంబికా సమేత భాగముగా ఈ సంవత్సరం కూడా యథావిధిగా గణపతి హోమంతో ప్రారంభమై నిన్న ఉదయం సుబ్రహ్మణ్య స్వామి యొక్క హోమం పూర్తి అయి నిన్న సాయంత్రం దక్షిణామూర్తి స్వామి వారి కలశ స్థాపన జరిగి ఇప్పుడు దక్షిణామూర్తి హోమం ప్రారంభం. మనం ఎన్ని యాగాలు చేసినా కూడా విశేషమైన క్షేత్రంలో చేయడం అనేది చాలా విశేషము. అలాంటి అద్భుతమైన క్షేత్రమైన శ్రీ కపిలేశ్వర స్వామి క్షేత్రంలో చాలా చక్కగా ఈ యొక్క హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే విధముగా రేపు నవగ్రహ హోమము, తర్వాత కాళభైరవ స్వామి హోమం, చండీ హోమం, రుద్రహోమం, అయ్యప్ప స్వామి శాస్తా హోమం, తర్వాత చండికేశ్వర స్వామి హోమంతో ఈ విశేష హోమం పూర్తి అవుతుంది. ఈ దక్షిణామూర్తి హోమంలో అష్టదక్షిణామూర్తి అని చెప్పబడే 8 విధమైన దక్షిణామూర్తిని మనం ఇక్కడ పూజ చేసి, ప్రధానంగా మహాదక్షిణామూర్తి, కలశంలో మేధా దక్షిణామూర్తి, ఆ కలశం చుట్టూ 8 విధమైన కలశాలని ఆవాహనం చేసి మేధా దక్షిణామూర్తి అని చెప్పబడే అష్టదక్షిణామూర్తి 8 దక్షిణామూర్తిని ఆవాహన చేసి ఇప్పుడు 8 విధమైన దక్షిణామూర్తి యొక్క మూల మాళామంత్రాలతో చక్కగా హోమ నిర్వహణం చేసి దాని తర్వాత ఒక్కొక్క దక్షిణామూర్తికి లఘు పూర్ణాహుతి జరిగి విశేషంగా మేధా దక్షిణామూర్తితో మహాపూర్ణాహుతి జరగబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విశేషమైన పూజలో పాల్గొని స్వామివారికి అనుగ్రహాన్ని పొందగా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మాసంలో కార్తీక మాసం చాలా విశేషమైన మాసం. మనం ప్రతి ఒక్క సంవత్సరం పాటు పూజ చేసా, దాన యజ్ఞాలు చేసినా కూడా ఈ ఒక్క నెల మనం స్వామివారికి దైవారాధన, దీపారాధన, దానము, యజ్ఞము, నామస్మరణం మనం చేస్తే ఈ ఒక్క సంవత్సరం మనం చేసిన ఫలితం ఈ ఒక నెల లభ్యమవుతుందనేసి పురాణాలు, వేదాలు, శాస్త్రాలు మనకి చెబుతున్నారు. కాబట్టి అలాంటి విశేషమైన యజ్ఞయాగాదులు భక్తులకి కలగాలనేసి దేవస్థానం వారు చాలా చక్కగా ఈ యొక్క అవకాశాన్ని మన అందరికీ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క అవకాశంలో పాల్గొనే భక్తులు 500 రూపాయలు చెల్లించి పూజలో పాల్గొనే అవకాశాన్ని